తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్కి సంబంధించి ఒకవైపు కీలకమైనటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. మరోవైపు క్రీడలను ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు తెలంగాణని క్రీడలకి హబ్గా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుంది. పలు కీలక ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమైంది. సో ప్రస్తుతం ఇందులో భాగంగానే ఈ నెల 13వ తేదీన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్కి రానున్నారు. ఆయనతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడనున్నారు. ఈ విషయాలకు సంబంధించి ఈ గోట్ ఈవెంట్ మొత్తానికి కూడా చీఫ్ అడ్వైజర్గా పార్వతీ రెడ్డి గారు నియమితులయ్యారు. సో ఈ మెస్సీ ఈవెంట్కి సంబంధించి మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం, ఈ గ్రేటెస్ట్ ఈవెంట్కి మీరు చీఫ్ అడ్వైజర్గా నియమితులవడం. సో ఈ ఈవెంట్కి సంబంధించి వివరాలు ఏంటి మేడం, కొంచెం చెప్తారా? మీరు చెప్పినట్టు 13th నాడు, డిసెంబర్ 13th నాడు మెస్సీ గోట్ టూర్ హైదరాబాద్లో జరగబోతుంది. మెస్సీ గారు ఆ రోజు అరైవ్ అవుతారు. 7 PM ఉప్పల్ స్టేడియంలో దెర్ ఈజ్ అ 1 hour ప్రోగ్రామ్, ఫుట్బాల్కి సంబంధించిన కార్యక్రమం జరగబోతుంది. 2 hours బిఫోర్ అంటే 5 నుండి మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుంది. దెన్ మెస్సీ గారు వచ్చినాక హీ విల్ డూ అ ఫుట్బాల్ క్లినిక్. అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అండ్ టాలెంటెడ్ చిల్డ్రన్ని కలిపి ఒక ఫుట్బాల్ క్లినిక్ చేయబోతున్నారు. ప్లస్ 2 టీమ్స్, ఒకటి 2 teams కలిసి ఆడతాయి. ఈ 1 hourలో మేము సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేసాం. ఆయన ఫుట్బాల్ ప్లేయరు, ఎంతూజియాస్టు అండ్ ఫుట్బాల్ని బాగా విపరీతంగా ప్రమోట్ చేయగలిగారు నేషనల్ లెవెల్లో. ఈ లాస్ట్ 15 daysలో ఆయన బాగా వైరల్ అయ్యారు. సో అండ్ హీఈస్ అ ఫిట్ సీఎం అండ్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ సీఎం కాబట్టి వీ హడ్ రిక్వెస్టెడ్ హిమ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గోట్ టూర్. ఈ 1 hour టైం ఏదైతే జరుగుతుందో మెస్సీ గారితోనే సీఎం గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసాం. ఓకే, ఈ పిల్లలతో ఏదైతే క్లినిక్ జరగబోతుందో ఆ క్లినిక్తో భాగంగా ప్లస్ గేమ్లో కొంతసేపు భాగంగా పరేడ్లో అన్నిట్లో సీఎం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. బికాజ్ మనకి ఒక్కోసారి కోఇన్సిడెన్స్గా జరుగుతాయి అన్నమాట. పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయిన సీఎం గారు ఒక స్పోర్ట్ని పర్సనల్గా ప్రమోట్ చేయడము, ఆయన ఫిట్నెస్, ఆయన డిసిప్లిన్, ఇవన్నీ పిల్లలకి బాగా చేరుతుంది. సో ఫర్ అస్ హీ ఈస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ స్పోర్ట్స్ అలాంగ్ విత్ మెస్సీ టు బీ ఆన్ ఆ రోజు గేమ్లో పాల్గొనేదానికి. ఈ స్పోర్ట్ యాక్టివిటీ ఏదైతే జరగబోతుందో ఉప్పల్ స్టేడియంలో ఇన్విటేషన్ అయితే పంపున్నాం. సో అది ఒకటి అండి. ఓకే మ్యామ్, సీఎం గారు కానీ మెస్సీతో కలిసి ఏదైనా ఆడే అవకాశం ఉందా? కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఏమన్నా సెలబ్రిటీ అనేది ఆఫ్ కోర్స్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందండి. అది రేపు మేము మన లోకల్ సెలబ్రిటీస్ గురించి నేను మాట్లాడటంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఉన్నారు. దట్ వీ విల్ బీ గివింగ్ టుమారో ప్రెస్ మీట్లో చెప్తాము. సో దెర్ ఈస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇంటర్నేషనల్ స్టార్స్ ఆర్ కమింగ్ అలాంగ్ విత్ మెస్సీ. సో దట్ ఈస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. బట్ మనకు ఆల్రెడీ మన స్టేట్ స్టార్ మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. ఆఫ్ కోర్స్ మెస్సీ ఉన్నారు. విత్ దెమ్ దెర్ ఆర్ 2 more సూపర్ స్టార్స్ దట్ వీ విల్ బి అనౌన్సింగ్. ఓకే, మీరు అన్నట్టు ఫుట్బాల్కి తెలంగాణలో అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫుట్బాల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా, ట్రై సిరీస్లు కూడా ఇక్కడ జరిగాయి. సో తెలంగాణలో కూడా చాలామంది ఫుట్బాల్ గేమ్కి ఆల్రెడీ మెస్సీ టికెట్స్, ఈ ఉప్పల్ స్టేడియంలో టికెట్స్ కూడా చాలా హాట్ కేక్లో అమ్ముడయ్యాయి. సో ప్రస్తుతం తెలంగాణకి ఫుట్బాల్ ఏ విధంగా, ఇది మెస్సీ రావడం ఏ విధంగా ప్లస్ అవ్వచ్చు? ఇట్స్ మెస్సీ రావడం అనేది ఓన్లీ మన స్టేట్ ఒకటే కాదండి, సౌత్ ఇండియా మొత్తానికి హైదరాబాద్ ఒకటి రిప్రజెంటేషన్ జరుగుతుంది, విచ్ ఇస్ గొప్ప విషయం మన స్టేట్కి కానీ, మన తెలుగు ప్రజలకు కానీ, తెలంగాణ రేజింగ్ కానీ, యాజ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అన్ని విధాల ఇట్స్ అ గ్రేట్ నేషనల్ ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్. పెద్ద ప్లాట్ఫామ్ మనకి, మన కల్చరు, మన పిల్లలు, మన ఇది ప్రమోట్ చేసుకునేదానికి. అది కాకుండా కూడా పిల్లలు, యూనిసెఫ్, మన మెస్సీ గారు ఇస్ పార్ట్ ఆఫ్ యూనిసెఫ్ అంటే పిల్లలకి సంబంధించిన ఇది. సో ప్రమోటింగ్ త్రూ యూనిసెఫ్, త్రూ హిస్ పర్సనల్ ఇది, హీస్ ప్రమోటింగ్ ఫుట్బాల్, హీస్ ప్రమోటింగ్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, ఫిట్నెస్, అన్నీ కలిసి వస్తున్నాయి. కాకపోతే నేను చెప్పినట్టు మన లక్ ఏంటంటే మన సీఎం గారు కూడా అదే లైన్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ యాడ్ ఆన్ వాల్యూ. ఓకే మ్యామ్, ఆ రోజు 13వ తేదీన మెస్సీ రాబోతున్నారు. సో ముఖ్యంగా మనం సౌత్ ఇండియాలో హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సంస్కృతి కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఆ రోజు? 2 hours మ్యూజికల్ కాన్సర్ట్ ఉందండి. సో వీ వాంటెడ్ మన
హైదరాబాద్ ఫ్లేవర్ని మర్చిపోకుండా దాన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో పెట్టాలని యంగ్ ఆర్టిస్ట్, ఒక హైదరాబాదీ ర్యాపర్ యంగ్ ఆర్టిస్ట్ని ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ హిమ్ అండ్ దెన్ ఇట్ ఈస్ కంటిన్యూడ్ బై 3 ప్రామినెంట్ పీపుల్. బట్ యంగ్స్టర్స్కి కూడా మనం ప్రమోట్ చేయాలని చెప్పి వీఆర్ బ్రింగింగ్ యంగ్ ఫ్లేవర్ అండ్ హైదరాబాదీ ఫ్లేవర్, తెలంగాణ ఫ్లేవర్ని ప్రమోట్ చేస్తున్నాం. సో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి అంటే ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుంది మేడం, ఎలా అందించబోతున్నారు, ప్రజలకి ఏం చెప్తున్నారు? సందేశం ఏదైతే ఉందండి దాని ఎసెన్స్ ఏంటంటే మెస్సీ గారి విజన్ ఆర్ ఆయన ఈ ఐడియా ఇస్ టు ప్రమోట్ ఫుట్బాల్. సో ప్రమోట్ ఫుట్బాల్ అంటే దాంతోటే పిల్లలు ఫిట్నెస్ కానీ, పిల్లలకి ఒక ఎయిము, ఒక డిసిప్లిన్, ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్ ఇంపార్టెన్స్ ఏంది అనేది. సో దట్ ఈస్ ద మెయిన్ మిషన్ అండి. సో దాంతో అఫ్ కోర్స్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన పరేడ్ చేయబోతున్నారు మెస్సీ గారు విత్ నేను చెప్పిన సర్ప్రైజ్ స్టార్స్ అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ సీఎం గారు టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ ఆయన పెనాల్టీ స్ట్రోక్ ఏదైతే ఉందో అది ప్రదర్శించబోతున్నారు. దెన్ 2 teams విల్ ప్లే. దెన్ ఆ 2 టీంలతో గెలిచిన వారికి గోట్ కప్ అనేది ఇస్తారు. మెస్సీ విల్ బీ ప్రెజెంటింగ్ ద గోట్ కప్ అలాంగ్ విత్ సీఎం గారు. దట్ ఈస్ ద ఈవెంట్. ఓకే. ముఖ్యంగా మీరు అన్నట్లు ఆ పెనాల్టీ షాట్ అనేది మెస్సీది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. సర్ప్రైజింగ్ అది నేను ఐ ఆల్వేస్ సే అది ఎక్కడి నుంచి ఎలా పోతుందో, గోల్లోకి ఎలా పోతుందో తెలియదు. సో వీఆర్ ఆల్ అక్కడికి వెళ్ళి అందరం చూసేదానికి వెయిట్ చేస్తున్నాం. ఓకే. ఓకే మ్యామ్, ముఖ్యంగా ఈ పోలీసుల నుంచి మనకి రాచకొండ కమిషనరేట్ నుంచి ఎలాంటి పోలీసుల సపోర్ట్ ఉంది? సో ఇప్పటివరకు ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఓవరాల్గా సెక్యూరిటీ ఏ విధంగా ఉండబోతుంది? స్టేట్ పోలీస్ 100% కోఆపరేషన్ జరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 3-4 మీటింగ్స్ జరిగాయి ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ టు ఎవ్రీబడి. దేర్ ఇస్ ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా టోటల్ సపోర్ట్ ఇస్తున్నారు. ప్లస్ వాళ్ళని మమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేశారు వెన్ ఎవర్ మేము టీవీలో మాట్లాడినప్పుడు సేఫ్టీ మెజర్స్ కొంచెం ప్రజలకు చెప్పండి. బికాజ్ ఇంటర్నేషనల్ ఈవెంట్, సేఫ్టీ ఆఫ్ మన పార్టిసిపెంట్స్ అండ్ వచ్చిన ఆడియన్స్కి అందరి సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్. సేఫ్గా రాండి, ఎర్లీగా తొందరగా రాండి, నిదానంగా రాండి అండ్ నిదానంగా వెళ్ళండి. సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెన్స్. సో మేడం, ముఖ్యంగా ఇప్పటివరకు స్టేడియంలో ఇప్పటివరకు చాలా టికెట్స్ అమ్ముపోయాయి. దీంతో పాటుగా ఇంకెవరైనా హాజరవుతున్నారా ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ఈవెంట్కి? ఇన్విటేషన్స్ అయితే వెళ్తున్నాయండి. ఇంట్రెస్టెడ్ ప్రముఖులందరూ వస్తారు. బట్ మన ఫోకస్ అఫ్ కోర్స్ వాళ్ళు దే కమింగ్ టు ప్రమోట్ తెలంగాణ, టు ప్రమోట్ ఫుట్బాల్. సో ఉంటారండి ప్రముఖులందరూ, చాలామంది ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అండ్ విట్నెస్ ఈ ప్రోగ్రామ్ చూసేదానికి వస్తున్నారు. సో రెగ్యులర్గా తెలంగాణలో గతంలో క్రికెట్ అండ్ ఇతర బ్యాడ్మింటన్ నుంచి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండేది మేడం. సో ఫుట్బాల్ నుంచి ఒక ప్రాతినిధ్యం కావాలి అని చెప్పేసి. సో ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్కి ఏ విధంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది? ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అండి. 40,000 మంది ఆర్ 35,000 మంది మధ్యలో ఈ 20 మంది పిల్లల్ని ఎవరినైతే మనం సెలెక్ట్ చేసి తీసుకెళ్తున్నామో వాళ్ళు మెస్సీ పక్కన, సీఎం గారి పక్కన, అదర్ 2 stars మధ్యలో నిలబడి ఇస్తే నేను కూడా ఈ స్టేజ్కి ఎదిగే అవకాశం ఉంది, నాకు ఒక ఇన్స్పిరేషన్, ఐ కెన్ అచీవ్ దిస్ అనేది, దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ ఈవెంట్. సో దట్ ఇన్స్పిరేషన్ విల్ డెఫినెట్లీ చేంజ్. ఖచ్చితంగా ఫుట్బాల్ మారుతుంది, ఇంకా ప్రాముఖ్యంలోకి వస్తుంది. డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ చేంజ్. మేము ఫైనల్గా ఇప్పుడు మీరు దీనికి రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు అడ్వైజర్గా ఉన్నారు. సో మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందా? డెఫినెట్లీ వెరీ థ్రిల్డ్ అండి, చాలా థ్రిల్డ్, వెరీ వెరీ హ్యాపీ దట్ నేను అడ్వైస్ చేసి ఈవెంట్ని చేయగలుగుతున్నానని. నేను ఆల్వేస్ ఐ వర్క్ విత్ చిల్డ్రన్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్. సో ఆ చిల్డ్రన్ మైండ్ సెట్, వాళ్ళ ఇన్స్పిరేషనల్ పాయింట్ నాకు తెలుసు కాబట్టి ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అది చెప్తున్నారు, 13వ తేదీన సాయంత్రం ఈ ఈవెంట్ ఉండబోతుంది. ఇందులో గంటపాటు జరిగేటువంటి ఈవెంట్లో మెస్సీ పాల్గొంటారు. 2 టీమ్స్ ఆడతాయి. గెలిచిన టీంకి గోట్ కప్ని అందిస్తారని చెప్పేసి పార్వతీరెడ్డి గారు చెప్తున్నారు.